2023లో ఆల్మోస్ట్ 2400 అంటే ఈ జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ రిలేటెడ్ వీళ్ళు సూసైడ్ చేసుకున్నట్టుగా రికార్డ్ ఉంది. అండ్ దాంట్లో మన ఏపీ తెలంగాణకు తీసుకుంటే 700+ పీపుల్ ఉన్నారు. డెత్ అనేది ఇట్స్ ఇన్వైటబుల్ రైట్. కాకపోతే సూసైడ్ అనేది తెలిసి మరి చేసేది. ఇది ఫెయిల్ అయితే ఇంకా నా జీవితమే అయిపోయింది అనే పాయింట్లో ఇంకా మైండ్ సెట్ ఉంది. ఇంకా కొన్ని చోట్ల నేను ఫెయిల్ అయితే మా పేరెంట్స్ నన్ను ఎట్లా ట్రీట్ చేస్తారనే పాయింట్, ఇంక ఇది ఫెయిల్ అయితే నన్ను సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా, మా రిలేటివ్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా, అంటే నన్ను ఒక ఫెయిల్యూర్లా చూస్తారా అనే మైండ్ సెట్లో ఇప్పటికీ ఆ స్టూడెంట్స్ అనేది ఉండిపోయారు. స్టూడెంట్స్ ఉన్న అట్ ద సేమ్ టైం ఆ పేరెంట్స్ కూడా ప్రెషర్ అట్లనే ఉంది. ఇక నువ్వు చెయ్యకపోతే ఇంట్లోకి రాకు, నువ్వు ఫెయిల్ అయినా అనుకో నువ్వు బతికి వేస్ట్, నువ్వు ఇంట్లో ఉండాల్సిన పనే లేదు, నేను రిలేటివ్స్లో తలెత్తుకోలేను, ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలు చూడు ఇలా పిల్లలు చూడు ఇట్లున్నారు అట్లున్నారు నువ్వేమో ఇట్లున్నావు అని చెప్పి తిట్టడం, ఆ మాటలతోటి బాగా ఎట్లా అంటే కంప్లీట్గా వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, ఆ మాటలకి వాడు బాగా థింకింగ్ చేసుకొని డిప్రెషన్ తీసుకొని సూసైడికల్ థాట్స్ అనేవి క్లారిటీ వస్తాయి. బట్ అంటే ఇదంతా కంప్లీట్గా మళ్ళీ పేరెంట్స్ నుంచో ఇక్కడ నుంచో వస్తుంది కదా. సో దాన్ని ఎరాడికేట్ చేస్తూ హౌ యూ ఆర్ గోయింగ్ టు హెల్ప్ దిస్ స్టూడెంట్స్? పేరెంట్స్ ఏంటి అంటే హై ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టేసుకుంటున్నారు. వీడిని ఐఐటీస్లో చేయించాలి, ఐఐటీ లాంటి కాలేజ్, ఎన్ఐటీ లాంటి కాలేజెస్లో జాయిన్ చేయించాలి. ఏంటి ప్రతిసారి తక్కువ వస్తాయా, ఇంకెప్పుడు ఇంత డబ్బులు ఎందుకు పెట్టాము, నువ్వు చదువుతావు అనే కదా. సో ఇలాంటి అడిగేసరికి సో పిల్లలు ఏమవుతుంది అంటే అరే నేను ఇంక ఎంత చేసినా ఇంతేనా, నాకంటూ ఇంతే వాల్యూ ఉందా, సో మార్క్స్ వస్తేనే నన్ను మనుషులో చూస్తారా, సో నాకు మార్క్స్ రావట్లేదు కదా ఇంకెందుకు నేను బతికి, ఇలా అనుకుంటున్నారు. సో ఇక్కడ పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళ పిల్లల్ని చాలా మంచి పొజిషన్లో చూసుకోవాలి, అది తప్పనట్లేదు, మంచి పొజిషన్లో చూడాలి, వాడు చాలా గ్రేట్ పొజిషన్లో ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయి ఉన్నాయి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి వీడి స్కిల్ సెట్ లేదంటే వీడికున్న ఇంట్రెస్ట్లు కానీ అవన్నీ సరిపోతున్నాయా, తనకున్న దాన్నట్టు మనము సపోర్ట్ చేస్తున్నామనేది చూసుకోవాలి.